అందరికీ నమస్కారం. రాష్ట్ర శాసనసభలో కొట్టుకున్న ఇద్దరు టాప్ ఎమ్మెల్యేలు ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా గుర్రలో డయేరియా కేసులపై శాసనమండలిలో ఇవాళ స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అయితే బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. ప్రభుత్వం తరపున ఇంకా పర్యవేక్షణ లోపం ఉందని బొత్స ఆరోపించారు. మృతుల విషయంలో ఇంకా స్పష్టత లేదన్నారు బొత్స సత్యనారాయణ. అయితే దీంతో మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ గత 5 ఏళ్లలో వాటర్ ట్యాంకులోని పిడికెడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవు అన్నారు. పంచాయతీలకు వైసీపీ ప్రభుత్వం పైసా నిధులు కూడా కేటాయించదన్నారు. ఇక కేంద్రం ఇచ్చిన వాటిని కూడా దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 4,000 కోట్లతో పంచాయతీలను బలోపేతం చేసే చర్యలు చేపట్టిందన్నారు. అయితే గుర్ల ప్రాంతానికి ఎన్నాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నందున తన వల్ల కూడా ఇది జరిగిందని ఒప్పుకోవాలని బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు హితవు పలికారు. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అచ్చెన్నాయుడు బొత్స సత్యనారాయణ శాసనమండలి అయితే తీవ్రమైన వాగ్దానానికి అంటే కొట్టుకునేంత వరకుగా ఇద్దరు కూడా తిట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.